నాకు కొన్నిసార్లు అయితే ఎంత దుఃఖం వచ్చిందంటే చాలా టైంలలో ఏడ్చుకున్నా. నేను చాలా టైంలో ఏడ్చుకున్నప్పుడు బ్రదర్ ఏంది బ్రదర్ ఇట్లా జరుగుతూ ఉన్నది అన్నప్పుడు బ్రదర్ ఇక చాలా విషయాలలో నాకు ప్రేర్ చేసినప్పుడు బ్రదర్ మీరు కృంగిపోకండి. మొట్టమొదట దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ చేరి ఉన్న నా ఆత్మీయ తండ్రికి వందనాలు చెల్లిస్తున్నాను. పాస్టర్ అమ్మకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మొట్టమొదట నేను ఇక్కడ ఈ మందిరానికి కనెక్ట్ అయినప్పుడు బ్రదర్ తోటి ప్రేర్ చేయించుకున్నప్పుడు చాలా విషయాలు బ్రదర్ చెప్పిండు. కారు విషయంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీకు కొత్త కారు ఇవ్వబోతున్నాడు, అది నేను చిన్న కారు చూస్తున్నాను అని చెప్పి చెప్పిండు. అయితే సరే మంచిది, దేవుని చిత్తంలా ఉన్నది కాబట్టి ఇస్తుండొచ్చు అని నేను అట్లా ఆలోచన చేసుకుంటా ఉన్నాను. అసలు కారు దేనికోసం, మీరు ఏం చేస్తుంటారు? నేను ట్యాక్సీ డ్రైవరు. ఓకే, మీరు క్యాబ్ నడుపుతూ ఉంటారు. మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను ప్రాఫెసీ చేశాను మీకు ఏమని, మీకు కారు కొత్త కారు ప్రభు మీకు ఇస్తాడని ప్రాఫెసీ చేశాను. ఎస్ ఇంకా చాలా విషయాలు నా జీవితంలో చెప్పినారు. అయితే మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఏప్రిల్ 1 తారీఖు నాడు ఇక్కడ మనకు కూడిక జరుగుతుంది కదా, ఆ రోజు ఏ రోజు? ఆయిల్ అండ్ హంటింగ్ సర్వీస్ రోజు. ఆ రోజు కూడా నేను కెమెరా ఆపరేటింగ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి దైవజనులు చెప్తున్నారు, ప్రాఫెసీ చేసారు, బ్రదర్ మీరు ఒక 3 monthsలో కారు కొనబోతున్నారు అని, 3 months లోపు కారు కొనబోతున్నారు అని చెప్పి ప్రాఫెసీ చేసారు నాకు ఆరాధన టైంలో. అది కూడా అయితే ఆరాధన టైంలో సరే అది రిసీవ్ చేసుకున్న తర్వాత మామూలుగా ఇక ముందుకు వెళ్తూ ఉన్నది. తర్వాత నా కారు, పాత కారు ఖరాబ్ అయింది అన్నట్టు. నా దగ్గర ఎక్సెంట్ కారు ఉండే, ఆ కారు ఖరాబ్ అయినప్పుడు కూడా దేవా ఏంది నా పరిస్థితి, ఇది దేవుడు కొత్త కారు ఇవ్వబోతున్నాడు అన్నప్పుడు నేను అది రిసీవ్ చేసుకున్నాను. ఆ కారు విషయంలో ప్రేయర్ చేస్తూ ఉన్నాను, దేవుడు నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు, కానీ అది ముందుకు సాగట్లేదు అసలు. అయితే నేను ఫైనాన్స్ విషయంలో కూడా నేను SBI బ్యాంక్ నుంచి వెళ్ళిన, అక్కడ కూడా కొద్ది ప్రాబ్లమ్స్ నాకు, అంటే ప్రాపర్టీ లేక చాలా విషయాలలో చాలా స్ట్రగుల్ అయిపోయినా నేను. వీళ్ళ పేరు మీద గజం భూమి లేదు ఎక్కడ. ఇప్పుడు మనం ఎక్కడైనా మన లోన్కి వెళ్తే ఏదైనా ఒకటి మన పేరు మీద ఉంటేనే లోన్ అప్రూవల్ వస్తుంది. సెక్యూరిటీ డిపాజిట్ కానీ వాళ్ళు ఏదైనా పెట్టుకొని ఇస్తారు, లేకపోతే ఇవ్వరు కదా. కారుకు లోన్కి వెళ్తే అసలు వాళ్ళు తిప్పి నిజంగా చెప్పులు అరిగిపోయినాయి. కానీ దేవుడు ఒక్కసారి ఏదైనా మాట చెబితే, ఏదో గమనించండి, చాలామంది తమ సొంత ప్రవచనాలు చేసుకుంటారు. నేను ఎప్పుడు సొంత ప్రవచనాలు చేయను, వింటున్నారా? ఏదో నాకు నేను ఉబ్బితబ్బిపోయి ప్రాఫెసీలు రావు, వింటున్నారా? ఎవరైనా ప్రాఫెసీ చేయండి ప్రాఫిట్ అని అంటే స్తోత్రం, నాకు ప్రవచనాలే రావు, నాకు అసలు నేను ప్రాఫెసీ చేయలేను. కానీ నా ముందు నిలబడితే దేవుడు ఖచ్చితంగా ఏదో ఒకటి మాట్లాడతాడు, నాకు ఆ విషయం తెలుసు. సో కానీ దేవుడు ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడు. ఏం లేదు అసలు ఇతని పేరు మీద. మళ్ళీ ఈయన అకౌంట్ NP అంటే ఇంతకుముందు కారు తీసుకున్నారు కదా, కారు తీసుకొని దాన్ని లోన్ కట్టలేదు, అది ప్రీ క్లోజింగ్ చేయించేశారు. ప్రీ క్లోజింగ్ అంటే అది మొత్తం క్లోజ్ చేసేసారు, అది NP అయిపోయింది, నాన్ పేయింగ్ అకౌంట్. అట్లాంటి వాళ్ళకి అసలు లోన్ రానే రాదు. సో ఈ బ్రదర్ అక్కడ SBI బ్యాంక్ వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా చాలా విషయాల్లో వాళ్ళు వెరిఫై చేసి అసలు లోను రాదు అని అనుకున్నాడు. అవునా బ్రదర్? నాకు ఫోన్ చేసి చెప్తా ఉండే ఎప్పుడు, బ్రదర్ ఇట్లయితుంది ఏమవుతుందో బ్రదర్, లోన్ వస్తుందో రాదో. నేను చెప్పిన ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. వీళ్ళంతా వచ్చింది డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి వీళ్ళు విశ్వసించడం కష్టం అవుతుంది. ఆ టైంలో ప్రతిసారి నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు ప్రతిసారి కూడా నేను ఖచ్చితంగా దేవుడు మీకు వెహికల్ ఇస్తాడు, జస్ట్ మీరు నమ్మికతో మీరు ముందుకెళ్ళండి. దేవుడు ఎవరి ద్వారా కార్యం జరిగిస్తాడో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుడు వెహికల్ ఇస్తాడని చెప్పాను. లోన్ అప్రూవల్ అయిందా బ్రదర్? ఎంత అప్రూవల్ అయింది? లోన్ అప్రూవల్ అయింది 10,50,000 అప్రూవల్. 10,50,000 అప్రూవల్ అయింది లోన్. 10 lakhs అసలు ఏమిటికి ఏం లేదు, 10 లక్షల లోన్ అప్రూవల్ అయిందంటే అది చాలా గొప్ప విషయం, అది దేవుని కార్యమే.
10,50,000 లోన్ అప్రూవల్ అయింది. అయితే నా పాత కారు అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటే చాలామంది నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టిన, అయినప్పటికీ కొంతమంది వస్తున్నారు, చూస్తున్నారు, రేట్ మాట్లాడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఎవరు ముందుకు రావట్లేదు. మళ్ళీ ఫోన్ చేస్తే కూడా ఫోన్ కూడా ఎత్తట్లేదు వాళ్ళు. నాకు ప్రతిరోజు అదొక టెన్షన్ అయిపోతూ ఉన్నది. నాకు కొన్నిసార్లు అయితే ఎంత దుఃఖం వచ్చిందంటే చాలా టైంలలో ఏడ్చుకున్నా. నేను చాలా టైంలో ఏడ్చుకున్నప్పుడు బ్రదర్ ఏంది బ్రదర్ ఇట్లా జరుగుతూ ఉన్నది అన్నప్పుడు బ్రదర్ ఇక చాలా విషయాలలో నాకు ప్రేయర్ చేసినప్పుడు, బ్రదర్ మీరు కృంగిపోకండి, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, మీరు బాధపడకండి అని చెప్పి చాలా ధైర్యం చెప్పిండు. నేను ఎట్లయితే నేను పడిపోతున్నానో అదే టైంలో మళ్ళీ బ్రదరే ఫోన్ చేసి, బ్రదర్ మీరు బాధపడకండి, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అన్నప్పుడు తర్వాత ఒక రోజులా అది అమ్ముడు పోయింది. ఇక అది అమ్ముడు పోయిన తర్వాత దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిండంటే, కొత్త కారు తీసుకుందామంటే వెహికల్ షోరూంలో లేకపోతే మళ్ళా విక్కీ వాళ్ళ నిఖిల్ ఉంటే నిఖిల్కి ఫోన్ చేస్తే ఆయన నా దగ్గర ఉన్నది అని అంటే, ఇప్పుడు ఆయననేమో జనగాంలో ఉంటాడు అన్నట్టు. అక్కడ వెళ్ళి అక్కడ ఉన్నది అంటే వెంటనే ఒక 5,000 కట్టి బుక్ చేసినాం అన్నట్టు. బుక్ చేసిన తర్వాత బుక్ చేసి పెట్టినాము. తర్వాత ఇక ఇక్కడ కూడా మళ్ళీ కొద్దిగా ప్రాబ్లం వస్తూ ఉన్నది అన్నట్టు. ప్రతి విషయంలో ఆటంకము చాలా ఆటంకాలు వచ్చినాయి. కొత్త కారు విషయంలో కూడా ఆటంకం వచ్చింది అన్నట్టు. తర్వాత బ్యాంక్ వాళ్ళతోటి మీరు డీలర్ మారుస్తున్నప్పుడు మళ్ళా పైసలు ఖర్చు అవుతాయి అంటే, సరే పోతే పోయింది, ఇప్పుడు ఎన్నో పైసలు ఖర్చు అయినాయి, ఇది కూడా పోతే పోయింది అనుకొని డీలర్ మార్పిచ్చేసినాం అన్నట్టు. డీలర్ మార్పియగానే మళ్ళీ తర్వాత ఈ జనగాం నుంచి పెట్టిన అదే కొటేషన్ ద్వారా మనకు మళ్ళీ ఇచ్చిర్రు వాళ్ళు. ఇచ్చిన తర్వాత దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిన అంటే, దేవుడు చేసిన మేలు ఏంటంటే పెద్ద కారు ఇచ్చిండు నాకు. దేవుని గణపరచండి. ఫస్ట్ వచ్చిన రోజు ప్రాఫెసీ చేశాను, మీకు కార్ రాబోతుంది. 1వ తారీఖు ఎప్పుడు ఆయిల్ అనాయింటింగ్ సర్వీస్ April 1. మీరు కార్ ఎప్పుడు తీసుకున్నారు? ఎప్పుడు వచ్చింది? లాస్ట్ మండే రోజు కార్ వచ్చింది. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచండి. దేవుడు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు, అవునా కాదా? అవునా? ఏదైతే ప్రభు తన సేవకుని ద్వారా కారు విషయంలో మాట్లాడాడో, దేవుడు కారు ఇచ్చాడో, చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి. కానీ దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయంటే, ఆ ఇబ్బందులు నేను ఆలోచిస్తే కొన్నిసార్లు నన్ను కూడా ఆలోచనలు పడేసిన ఇబ్బందులు అవి. వాళ్ళేమో మేము ట్రాన్స్ఫర్ చేయమంటారు, బ్యాంక్ వాళ్ళు మేము పేరు ట్రాన్స్ఫర్ చేయం, మీరు ఈయనే తీసుకోవాలి ఆడేం తీసుకుంటా అంటారు. ఈయనకేమో బండి ఖరాబ్ అయింది, ఆ వెహికల్ కూడా అసలు అది అసలు అమ్ముడు పోవట్లేదు. పాత వెహికల్ ఎవడు కొనడానికి ముందుకు రావట్లేదు. దాన్ని అసలు ఆఖరికి ఫిక్స్ అయిపోయి ₹1,00,000 అమ్మేస్తామన్నా కానీ కొనేటోళ్ళు లేడు, కొనే వ్యక్తులు లేరు. నేను చెప్పిన బ్రదర్, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు, ఏం చేస్తాడో తెలియదు కానీ అద్భుతంగా కార్యం జరుగుతుంది అని నేను చెప్పినప్పుడు ఏం జరిగిందేమో కానీ ఒకరోజు ఇక్కడ దమ్మయ్యగూడకి వెళ్ళాడు. పోయేటప్పుడు కారు తీసుకొని వెళ్ళిండు, వచ్చేటప్పుడు డబ్బులు తీసుకొని వచ్చేసాడు. ఏసీ పాడైపోయింది, రిపేర్ చేయించడానికి కోసం తీసుకెళ్లారు యాక్చువల్లీ కదా. రిపేర్ చేయించుకోవడానికి తీసుకెళ్తే అక్కడ ఎవరో ఉన్నారు, మరి ఎవరో అతను వేరే కస్టమర్ ఉంటే అక్కడనే రేట్ అయింది, అక్కడనే ఫిక్స్ అయింది. దేవుడు $1,40,000కి ఆ కారు అమ్మేలా చేశాడు. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచండి. దేవుడు తన సేవకుని ద్వారా ప్రవచనం ద్వారా మాట్లాడితే నీకు విశ్వాసం ఉంటే ఖచ్చితంగా దేవుడు దాన్ని నెరవేరుస్తాడు, ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ప్రజలతో సమస్య ఏంటంటే నమ్మరు, వీళ్ళతో సమస్య ఏంటంటే వీళ్ళు కూడా నమ్మలేదు అప్పుడు, ఎందుకంటే పరిస్థితులు అట్లాంటివి. కానీ దేవుడు నమ్మదగిన వాడు. మీరు విశ్వసిస్తే ఎన్ని గొప్ప కార్యాలైనా జరుగుతాయి. ఇన్ 3 months లోపు ఆ ప్రాఫెసీ కూడా ఉంది. 3 months లోపే దేవుడు ఎప్పుడు April 1 అంటే ఇది జూన్,
అంటే 2 నెలల మీద ఒక వారం రోజులైంది, అంతేనా? అంటే 3 నెలల లోపే దేవుడు ఈ ప్రవచనాన్ని నెరవేర్చారు, ఈ కుటుంబాన్ని ఆశీర్వదించారు. చప్పట్లు కొడుతూ దేవుని గణపరచండి. యేసు నామములో దేవుడు ఈ సంవత్సరంలో మిమ్మల్ని సర్వ సమృద్ధిలోనికి తీసుకువచ్చునుగాక. మీ గిన్నె నిండి పొంగి పొర్లునుగాక. గాడ్ బ్లెస్ యూ. సాక్ష్యాన్ని బట్టి సమస్త మహిమ దేవునికి కలుగునుగాక.